అంటే అందరి కృషి వల్ల జరిగింటుంది. ఒకానొక సందర్భంలో మునులు యజ్ఞయాగాలు చేయడం వల్ల శ్రీరామచంద్రుడు అవతరించాడని పెద్దలు చెప్పగా విన్నాము. రావణాసురుడు అనే ఒక రావణ బ్రహ్మ ముక్కోటి దేవతలను ఋషులను ముప్పుతిప్పులు పెడుతున్న సందర్భమున అప్పుడు మునులు ఋషులు వైకుంఠమునకి వెళ్ళి శ్రీ మహావిష్ణువును శరణ వేడితే అప్పుడు మహావిష్ణువు మాట ఇస్తాడు. మాట ప్రార్థన చేసేసి మాట ఇస్తాడు కాబట్టి ఆ మాట కోసమే ఈ విధంగా చెప్తారు. భూదేవితో సహా మానవులను మంచి వాళ్ళైనా చెడ వాళ్ళైనా ఏ విధమైన వాళ్ళనైనా నేను భరిస్తాను కానీ ఈ రాక్షసుల దాడికి తాడలేకపోతున్నానంటే అప్పుడు మహావిష్ణువు భూలోకమందు సర్వీ నది సమీపాన అయోధ్యపురి పట్టణ మందు దశరథ మహారాజు ఇంట కంసల్య గర్భాన శ్రీరామచంద్రుడి నేను అవతరిస్తాను. ఈ లక్ష్మీదేవి జనకుని కొలువులో సీతగా పుడుతుంది. ఆదిశేషుడు లక్ష్మణుడై పుడతాడు. శంకు చక్రాదులు భరత చతుర్ములుగా అవతరిస్తారని ఆ మాట కోసమే మహావిష్ణువు అవతరించాడు. ఓకే, కానీ ఫస్ట్ ప్రార్థన పాడాలని కోరుతున్నారు కాబట్టి ఒక శరణం. ఓకే.